వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తండాలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ బానోతు మైబు మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు 2.50 కోట్లతో సబ్స్టేషన్ పనులు చేపడుతుండగా బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక ఫ్లెక్సీలు దహనం చేశారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా వ్యవసాయానికి సబ్స్టేషన్లు అతి దగ్గరలో ఉంచాలి, వ్యవసాయ సర్వీస్ ఏదైతే మోటార్లకి అనే సంకల్పంతో ఈరోజు ఇప్పల్ తండా, ఏన్గల్ తండా, కొండ సముద్రం, ముత్తోజ్పేట, మన ఇటుకోల్పల్లి, ఆకుల తండా, ఈ యొక్క తండాలో ఉండబడే గ్రామ రైతులతో పాటు మరి ఇటుకోల్పల్లి, ముత్తోజ్పేట గ్రామంలో ఉండబడే రైతులందరికీ కూడా ఉపయోగపడే ఆ యొక్క సౌకర్యం ఈరోజు మీ అందరికీ అవకాశం కల్పించబోతూ ఉన్నాం. ఈరోజు మనం పునాది చేసుకున్నాం. సుమారు 2.5 కోట్ల రూపాయల ఏదైతే విలువ చేసే సబ్స్టేషన్ మరి నాడు నేడు పల్తండ గ్రామ పంచాయతీకి ఇప్పుడు నేను గతంలో వాళ్ళు ఏ పని చేయకుండా, వాళ్ళు గత నాయకులు గెలిచిన నాయకులు ఏం పని చేయకుండా కూడా ఇవాళ నన్ను సర్పంచ్గా నన్ను గుర్తించి వాళ్ళు జనాలు గెలిపించింది కాబట్టి ఇవాళ నన్ను అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉంటా. అంటే ఈ సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఈ సబ్స్టేషన్ కానివ్వండి, ఈ పట్టాలు కానివ్వండి, అన్నీ చేస్తూ ఉంటా. అంటే అందరు అడ్డుపడుతున్నారు. వాళ్ళు చేయలేక నన్ను చేయనీయకుండా అడ్డుపడుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అడ్డుకున్నా, ఎంతమంది వచ్చినా, నాకు ఉన్నా లేకున్నా, నాకు ఏం లేకున్నా కూడా నేను జనం కోసమే పనిచేస్తాను. జనం స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ సబ్స్టేషన్ కోసం, ఇవాళ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కోసం వస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని, ఇవాళ అభివృద్ధి పనులను అడ్డుకొని, ఇవాళ ఫ్లెక్సీలు కాలబెట్టేసి ఇవాళ పనులు చేస్తుంటా అంటే ఇబ్బంది పెట్టుకుంటా అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు గత 9 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఏం చేయలేదు. వాళ్ళ మనసాక్షి అర్థం చేసుకోవాలి. నిన్న ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉండే. గత 2 నెలల నుంచి మేము సబ్స్టేషన్ చేస్తామని చెప్పేసి మా పాలకవర్గం అంతా చర్చ చేసుకుంది. గ్రామ పంచాయతీలో చేసుకున్నా కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. 2-3 సార్లు ఇక్కడ పిలవడం జరిగింది, ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక సరే అని చెప్పేసి ఇక ఏదో తండ అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిలో భాగంగానే ఈ రోడ్లు పడతాయి, ఈ డ్రైనేజీలు కానీ. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఇక్కడ మా మెయిన్ రోడ్ నుంచి మా దుర్గా గుడికి కరెంట్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈ పాలకవర్గంలో నిన్న మొన్ననే మేము గెలిచి 8 నెలలు అవుతుందన్న. 8 నెలల్లో నిన్న సార్ ప్రోగ్రాం ఉంటే సార్ ఇక్కడ వస్తా అని చెప్పినాక మేము ప్రోగ్రాంలో అని చెప్పేసి అంత అలెక్ట్ అయినాక వాళ్ళు ఇచ్చినట్టు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిన్న ఈయన అడ్డుకున్నారు. నేను ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం కారణం ఏంటిది? అయితే ఇప్పుడు ఇక్కడ మా సబ్స్టేషన్ వద్దు, మాకు అభివృద్ధి పనులు వద్దు అని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అన్న. అంటే సబ్స్టేషన్ పెడితే మీకు ఇబ్బంది ఏంటిది? విలేజ్ అయితే కొందరు పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పుకొస్తారంటే ఒక్కొక్క చైన్లలో 4 స్తంభాలు పడతాయి, ఆడ ల్యాండ్ అయితే వేస్ట్ అవుతుంది, మనకు సబ్స్టేషన్ వద్దు, మన కోసం పెట్టాలా, చుట్టుపక్కల కరెంట్ పాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు చేయలేదు కదా పని, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈడ మా ఇప్పల్ తండకు సబ్స్టేషన్ వచ్చింది. గొప్పతనం గొప్ప మంచిదే, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు అడ్డుకుంటారు. నన్ను కొట్టిన నిన్న వాళ్ళ ఏదో